అన్నా మా పాపను కొంచెం చూస్తారా? నేను నా షాప్ వరకు వెళ్ళొస్తా. దీన్ని అక్కడికి తీసుకొని వెళ్తే అది కావాలి ఇది కావాలని అల్లరి చేస్తుంది. అయ్యో అలాగే అమ్మా, నేను చూస్తా, మీరు వెళ్ళండి. చాలా థ్యాంక్స్ భయ్యా, మీరు చాలా మంచోళ్ళు. మంచి మనసుకి సాయం చేయకపోతే ఎందుకమ్మా, మీరు వెళ్ళిరండి, నేను చూసుకుంటాను. అలాగే. సెటు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వా. అమ్మా వీడిని ఎక్కడైనా చూసారా? ఏమైంది మేడం, ఎందుకు అతని గురించి అడుగుతున్నారు? వాడి పిల్లల్ని ఎత్తుకుపోయే కిడ్నాపర్ ఈ చుట్టుపక్కల తిరుగుతున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి కిడ్నాపరా? ఒక్క ఆటో కూడా రావట్లేదు. అమ్మా ధర్మం చేయండి అమ్మా, మీకు పుణ్యం అంటే ధర్మం చేయండి అమ్మా. సిగ్గులేదు అడుక్కోవడానికి? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, పోయి ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదరా. చిచి పోపో. ఓహో కాళ్ళు చేతులు ఉన్నాయా? సరే అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా, ఇప్పుడు కాళ్ళు చేతులు లేవు. ఏమే నువ్వు ఇచ్చే తొక్కలో రూపాయి కోసం? కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయి కదా, పని చేసుకోవచ్చు కానీ నన్నే తిడతావా? నిన్ను అమ్మా అడుగ్గో రగ్గాడు. అరే ఇట్రారా. వస్తున్నమ్మా. ఏంటమ్మా చెప్పండి. రే తీసుకున్నప్పుడు కట్టాలని తెలియదారా? ఎప్పుడు ఇస్తావురా? సరే మిరప తోట మొత్తం పాడైపోయి లాస్ వచ్చిందమ్మా, అలా పంట పండేదాకా గడువండి ఇచ్చేస్తా. అడిగిన ప్రతిసారి నువ్వు ఇదే చెప్తున్నావు. గంటలో గనక నా అప్పు తీర్చలేదంటే పంట పొలం మొత్తం నా పేరు మీద రాపిచ్చేస్తా, అర్థమవుతుందా? అమ్మా ఇది న్యాయం కాదమ్మా, నేను రైతునమ్మా, కొంచెం ధైర్యం చూపించండమ్మా. పంట పండినా పండకపోయినా నాకు ఇదే పొలం ఉందిగా అమ్మా, పొలం అమ్మేసుకుంటే మా కుటుంబం మొత్తం చావాలమ్మా. ఈ చావు ఈ బతుకు మాటలు నాకు చెప్పొద్దు. గంట అంటే గంటే. ఈ మెడలో మిగిలింది ఇది ఒక్కటే కదా. మన భూమి పోతే మనమే ఉన్నాం కదా, ఇది ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి? ఇదిగోనమ్మా తీసుకోండి. అరే ఇది వడ్డీ మాత్రమే, నా అప్పు మొత్తం తీర్చలేదనుకో ఈ పొలం మొత్తం రాపిచ్చేసుకుంటా, గుర్తుపెట్టుకో. సార్ ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఎవరు? సార్ మీరు కొత్త రేషన్ కార్డు గురించి అప్లై చేసుకున్నారు కదా సార్, దాని నుంచి వచ్చాం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో చెప్పండి. మా ఇంట్లో నేను నా భార్య పిల్లలు ఉంటాం. అవునా సార్, ఒక్కసారి వాళ్ళని పిలవండి. ఏమే పిల్లని ఇలా తీసుకోనరా. ఇదిగోండి వీళ్ళే చూడండి. వీళ్ళ ఏది సార్? ఎవరు రాలేదు కదా? అదేంటి మేడం, వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. అందరూ ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు కదా మేడం. ఇదిగో నా పిల్లం, ఇదిగో నా పిల్ల. సార్ ఇక్కడ ఎవరు లేరు కదా సార్. అదిగో మళ్ళీ ఎవరు లేదంటే ఇదిగో నా పిల్లం, ఇదిగో నా పిల్ల. ఏంటమ్మా అక్కడున్నావు? సార్ నేను రేషన్ కార్డ్ వెరిఫికేషన్ నుంచి వచ్చాను సార్. ఈయన చూడండి ఇక్కడ ఎవరు లేకపోయినా ఉన్నానంటున్నాడు. అవునా, అక్కడ ఎవరున్నారు? ఇక్కడే ఉండాలి కదా. అక్క నేను ఇక్కడున్నాను. అమ్మా ఆ ఇంట్లో ఎవరు ఉండట్లా, ఎప్పుడో చనిపోయారు. అంటే ఇంతసేపు నాతో మాట్లాడింది దయ్యమా?